ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్య భాగాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా విని ధ్యానం చేద్దాం. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు మనకి అనుగ్రహించేటువంటి దేవుడు. నాకు అనుగ్రహించు అని భక్తుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అంటే మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినా ఆయన మీకు అనుగ్రహిస్తాడు అని నిశ్చయంగా చెబుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్న మాట, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినా ఆయన మీకు ఇస్తాడు. మనం ఏది లోకంలో అడిగినా కూడా తండ్రిని అడగాలనుకుంటే యేసుక్రీస్తు పేరట మనం అడగాలి. యేసయ్య నామం బట్టి మనం అడగాలి. ఆయన నామం పేరట మనం ఏది అడిగినా తండ్రి అది ఖచ్చితంగా చేస్తాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. యేసయ్య నామం పేరట మనం ఏది అడుగుతామో అది తండ్రి చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. అదే నిశ్చయముగా ఆయన మీకు అది అనుగ్రహిస్తాడని చెప్పాడు. ఈరోజు మనం ఏది అడుగుతున్నా, దేని కొరకు ప్రార్థన చేస్తున్నా, దేని కొరకు మొరపెడుతున్నా, ఏ సమస్య గురించి దేవుని దగ్గర అడిగినా, ఏ యొక్క పరిస్థితిని దేవుని దగ్గర తీసుకొచ్చినా అది అంగీకరించబడాలి, అది దేవుడు చేయాలి, అది ఖచ్చితంగా దేవుడు జరిగించాలనుకుంటే ఎవరి పేరట మనం ప్రార్థించాలంటే యేసు పేరట, ఆయన పేరట మనం ప్రార్థన చేస్తేనే తండ్రి ఏదైనా చేస్తాడు. కనుక ఈరోజు చాలామంది యేసును అంగీకరించలేని వారు చాలామంది ఉన్నారు. మరి నువ్వు యేసును అంగీకరించకపోతే నువ్వు ఏది అడిగినా తండ్రి చేయడు కదా. ఇప్పుడు నీకు ఏదైనా కావాలనుకుంటే ఈ భూమి మీద నువ్వు ఎవరి పేరట అడగాలంటే క్రీస్తు పేరట అడగాలి. క్రీస్తు పేరట నువ్వు ప్రార్థన చేయాలి. నాకు క్రీస్తు అంటే ఇష్టం ఉండదు అనుకుంటే మరి ఈ లోకం నువ్వు తండ్రిని ఏది అడగడానికి కూడా అర్హుడు కాదు, యోగ్యుడు కాదు, నీకు అంత అర్హత లేదు. తండ్రి దగ్గర నుంచి చేరాలంటే, తండ్రి దగ్గర అడగాలంటే యేసయ్య నామం పేరట వెళితేనే తండ్రి నేను యాక్సెప్ట్ చేస్తాడు, నేను యాక్సెప్ట్ చేస్తాడు. లేదా చేయడు ఆయన, అంగీకరించలేకపోతే. అదే చెప్తున్నాడు యేసయ్య, తండ్రిని మీరు నా పేరట ఏది అడిగినా ఆయన నిశ్చయంగా చేస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకే యేసయ్య ద్వారానే సమస్తం నీ జీవితంలో జరుగుతాయి. ఆయన లేకుండా అసలు నీ జీవితంలో ఏది జరగదు అని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే యేసయ్య అనే పేరు నీ నోట పలకకుండా, ఆ మాట నీ నోట రాకుండా అసలు నీ జీవితంలో ఏది నెరవేర్చబడదు, ఏది అనుగ్రహించబడదు. ఒక మాటలో చెప్పాలంటే నీకు ఏదైనా అనుగ్రహించబడాలంటే అది యేసు క్రీస్తు నామం పేరటే అడగాలి. అలాగ అడిగినప్పుడే మనం పొందుకుంటాం, మనకు అనుగ్రహించబడుతుంది అనే విషయం చాలామంది మర్చిపోతారు. కొంతమంది ప్రార్థన చేసే ముగింపులో కూడా యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి అనే మాట కూడా మర్చిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది కూడా మర్చిపోయి ప్రార్థన ముగించేటువంటి ప్రభుత్తులు కూడా కనబడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కనీసం ఈ వాక్య అర్థం కూడా తెలియదు అనమాట. ఏది ప్రార్థన ముగించే ముందు నువ్వు అడిగినవన్నీ ఎంత గంటలు ప్రార్థన చేసినా ఆ చేసిన గంటల ప్రార్థన అంగీకరించబడాలి, నీకు అది అనుగ్రహించబడాలంటే యేసు నామం పేరట ప్రార్థన చేయాలి. ఆ యేసు నామమే నువ్వు పలకనప్పుడు ప్రార్థన చేసి నువ్వు ఎంత గంట చేసి ముగించేసినా ఆ ప్రార్థన బూడిదలో పోసిన పన్నీరు అని అర్థం. అందుకే చెప్పాను, ఈ తండ్రి మీరు ఏది అడగాలనుకుంటున్నారో నా పేరట మీరు ఏది అడిగినా ఆయన ఇస్తాడు, అది దీని అర్థం. అందుకే నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎప్పుడు ఏది అనుగ్రహించబడాలన్నా, ఏది నువ్వు అడగాలనుకున్న దేవుణ్ణి క్రీస్తు పేరట నువ్వు దేవుణ్ణి అడిగితే అది నీకు నిశ్చయంగా అనుగ్రహించబడుతుంది. అలాగ దేవుని ద్వారా సమస్తం మనకి అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. నీ హస్తము చాపి మమ్మల్ని బలపరచండి, నీ కృపచేత నింపండి. నిజమే ప్రభు, నీ నామం పేరట మేము సమస్తము అడిగేవారుగా, పొందుకునేవారుగా మేము ఉన్నట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.